శ్రీ గురుభ్యో నమః. మనం తులసీదాసు గారు రచించిన శ్రీరామచరితమానసము నుండి బాలకాండం చూద్దాము. కపట బోరి పాని మృదులా బోలెవు जुगुति సమేత నామ హమార భిఖారి అబ నిర్ధన రహిత నికేత. ఆ సన్యాసి మృదుగానే కపట వచనాన్ని పలుకుతున్నాడు. నా పేరు బికారి, నేను నిర్ధండను, ఇల్లు వాకిలి లేనివాడను. कह नृपजे विज्ञान निधान तुम सारी के गलित अभिमान सदरहि अपनौ पौदुराये सब विधि कुशल कुबेश बनाए तेहि ते कहि संत श्रुति टेरे परम अकिंचन प्रिय हरि गेरे तुम सम अधन भिखारी अगेहा होत बिरंचिसि वही संदेहा जोसी सोसी तव चरण नमामि मो पर कृपा करिय अबस्यामि सहज प्रीति भूपति कही देखी आप विषय विश्वास विशेषी सब प्रकार राजहि अपनाई बोले वो अधिक स्नेह जनाई सुनु सती भाव कहु महिपाल इहा बसत बीते बहुकाला. రాజు పలుకుతున్నాడు, మీ వంటి జ్ఞానులు నిరహంకారులు సర్వదా తమ నిజస్వరూపాలను దాచి ఉంచెదరు. ఏలననా దైన్యస్థితిలో కనిపించడమే సర్వవిధముల అక్షయం అని భావిస్తారు. మిక్కిలి అకించనులు అంటే మమత అహంకార రహితులు అయిన వారిని శ్రీహరి ప్రేమించునని వేదాలు సజ్జనులు పలకడము ప్రసిద్ధము. నిర్ధనులు గృహహీనులు అయిన మీ వంటి బికారులను చూసి వీరు నిజంగానే సజ్జన్లా బికారులా అని బ్రహ్మకును పరమేశ్వరునకును సందేహం కలుగుతాది. మీరు ఎవరైనను కానిండు, మీ కృపకై ప్రణమిల్లి ప్రార్థిస్తున్నాను. రాజు యొక్క స్వాభావిక ప్రేమను, తనపై ఆయనకు గల విశ్వాసాన్ని చూసి ఆ సన్యాసి అన్ని విధాల రాజును తన వశంలో ఉంచుకొని అధిక ప్రేమను ప్రకటిస్తూ ఇట్లు పలుకుతున్నాడు. రాజా వినుము, సత్యం చెప్పేదాను. నేనిచ్చట చాలా కాలం నుండి నివసిస్తూ ఉన్నాను. అబలగి మోహిన మిలవు కొవు మైన జనావవు కాహు లోకమాన్యత అనల సమా కరతపకాననదాహు. ఇంతవరకు నా వద్దకు ఎవ్వరూ రాలేదు, నన్ను గూర్చి ఎవ్వరికి నేను తెలుపుకొనలేదు. ఎందుకనక లోక ప్రతిష్ట తపస్సనడి వనాన్ని దగ్ధం చేసే అగ్ని వంటిది. తులసి దేఖి సుబేషు భూలహి మూడన చతుర నరా సుందర కేకి పేఖు భజన సుధాసమ అసన అహి. తులసిదాస్ చెప్తున్నారు, సుందరమైన వేషాలను చూసి మూడులే కాదు విఘ్నులు కూడా మోసపోతారు. అందమైన నెవలిని చూస్తూ దాని కంఠ స్వరము అమృతతుల్యము, కానీ సర్పములు దాని ఆహారము. తాతే గుపుతరహవు జగమాహి హరితజి కిమపి ప్రయోజన నాహి प्रभु जानत सब बिनहि जनाये कहु कवनि सिधि लोकरि झाये तुम सुचि सुमति परम प्रिय मोरे प्रीति प्रतीति मोहि पर तोरे अब जो तात दुरावु तोहि दारुण दोष घटई अति मोहि जिमि जिमि तापसु कदई उदासा तिमि तिमि नुपहि उपज विश्वास देखा स्वबस कर्म मन बानी तब बोला तपस भगद्यानी नाम हमार एक तनु भाई सुनिलुप बोले वो पुनि सिरुनाई कहु नाम कर अरद बखानी मोहि सेवक अति ఆపన జాని. కపట సన్యాసిలా పలుకుతున్నాడు. అందులకే ప్రపంచానికి దూరంగా మసులుతున్నాను. శ్రీహరితో తప్ప నాకెవ్వరి తోడను పని లేదు. మనము తెలుపుకున్నను ప్రభువులకు అన్నీను తెలియను. లోకులను తృప్తిపరచడం వలన కలిగే ప్రయోజనం ఏముంటుంది?
నీవు అతి పవిత్రుడవు, నీ బుద్ధి మంచిది, నీపై నాకు ఎంతో ప్రీతి కలదు. నీకును నాపై ప్రేమ విశ్వాసాలు మెండుగా గలవు. నాయన, ఇప్పుడు కూడా నీకడ నేనేమైనా దాచినచో నేను దోషినవుతాను. ఆ కపట సన్యాసి ప్రాపంచిక విషయాల ఎడ ఔదాసీన్యాన్ని ప్రకటించే కొలది రాజునకు అతనిపై విశ్వాసం ఇంకా ఇనుబడిస్తూ ఉన్నది. రాజు మనస వాచా కర్మణ తనకు వసుడైనట్లు తెలుసుకొని ఆ బక్కధ్యాని అయిన కపటముని ఇలా పలుకుతూ ఉన్నాడు. సోదరా, నా పేరు ఏకధనుడు. ఈ మాటకు రాజు నమస్కరించి, మీ పేరు నాకు అర్థాన్ని తెలపండి అని అడిగాడు. ఆది సృష్టి ఉపజీ జబహి తబ ఉతపతి భై మోరి నామ ఏకతను హేతు తెహి దేహన ధరి బహోరి. ఆ బకధ్యాని ఇలా అంటున్నాడు, సృష్టి ప్రారంభమైనప్పుడే నేను జన్మించాను, తరువాత మరి ఒక దేహాన్ని దాల్చలేదు, అందువలననే నా పేరు ఏకధనుడు. జన్ని ఆచరజు కరహు మన మాహి సుతతపతి దుర్లభ కచునాహి తప బలతే జగ నుజయ విధాత తప బల విష్ణు భయే పరిత్రాత తప బల శంభు करहि संघार तपते अगमन कचु संसार भयउनु पहि सुनि अति अनुराग कदा पुरातन कहे सुलाग करम धर्म इतिहास अनेका करई निरूपण विरति विवेका उदभव पालन प्रलय कहानी कहेसी अमित आचरज बखानी सुनि महीप तपस बस भयवु आपन नाम कहन तबलयवु कह तापसनुप जानबु तोहि किन्हेहु कपट लाग बल मोहि. పుత్ర, ఆశ్చర్యపడవలదు. తపస్సుచే సాధ్యం కానిది ఏమీ లేదు. తపోబలము చేతనే బ్రహ్మలోకాలను సృష్టించును, విష్ణువు పాలించును, మహేశ్వరుడు లయమునర్చును. ప్రపంచంలో తపస్సు ద్వారా అప్రాప్యమైందనేది ఏమీ లేదు. ఈ మాటను వినిన రాజునకు అతనిపై అనురాగము అధికమవుతుంది. అప్పుడు తపస్వి ప్రాచీన గాథలను, ధర్మకర్మలకు సంబంధించిన ఇతిహాసాలను చెప్పుతూ ఉన్నాడు. జ్ఞాన వైరాగ్యాలను కూర్చి వ్యాఖ్యానిస్తూ ఉన్నాడు. సృష్టి స్థితిలయలను కూర్చిన ఆశ్చర్యకరమైన గాథలను విస్తారంగా వివరిస్తూ ఉన్నాడు. వీటన్నింటినీ విని రాజు అతని పూర్తిగా వసుడే తన పేరును ప్రకటించాడు. ఆ సన్యాసి, రాజా, నాకంతయూ తెలియను. నీవు నీ పేరును ప్రకటింపక దాచావు. నీ ప్రవర్తన నాకు మంచిగానే తోచింది. సును మహీస అసి నీతి జహతహ నామన కహ హినుపా మోహితో హి పర అతి ప్రీతి సోయి చతురత విచారితవా. రాజులు తమ పేర్లను ముందు వెనుక ఆలోచించకుండా సర్వత్రా ప్రకటింపరాదని నీతి శాస్త్రం చెప్తోంది. నీ చాతుర్యాన్ని గ్రహించిన నాకు నీపై ప్రేమ అధికమయ్యింది. సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.